బతుకున్న చేప లైవ్లో చూపెడతాను చూడండి. చేప బతుకుని చూసారా? బతుకుంది. ఇది కూడా సేమ్ ఉంటుంది జల్లలో. చేపలు జల్లలు కూడా ఓకేనా? జల్లలు చాలా ఎక్కువగా నమ్ముతారు ఇటు. ఇవి కూడా చేపలు చూసావా? ఇవన్నీ కూడా చేపలు. పర్లేదు ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా మత్స్యకారులు. మొత్తం వీళ్ళందరూ కూడా పొద్దున్న అన్నకెళ్ళిపోయి గుడ్లా కష్టపడితే 800 700 వస్తుంది. అంత ఇంకేం రాదు. వీళ్ళందరూ కూడా చేపలు పడతారు. వీళ్ళు పీతలు వీళ్ళు మళ్ళీ ఇక్కడ బేరలు ఆడతారు. మళ్ళీని 800 900 అని అంతే. ఇంకేం మారరు. రేట్ ఏం పెరగదు. గుడ్లా పని చేసుకున్నా అంతే. చేపలు అయ్యి 3 పడ్డారు. 3 రా అన్న. రే అన్న, ఎంతమంది పడతారు మీరు మొత్తం? ఒకటియా? ఎంతమంది వెళ్తారు అన్న బోర్డు మీద? బోర్డు మంది కదా. ఒక బోర్డుకి ఒకటి ఉంటాడా? ఎవరి ఆడే కాసుకుంటాడా? ఓన్లా ఇక్కడ ఎవడి ఆడే కాసుకుంటాడంట. పడిందంటే ఇంటికి కూర వెళ్తారు. పడలేదంటే పస్తులు ఉండాల్సిందే. గేలం ఊడిపోయిందిరా. గేలనైతే పడుతున్నారా తమ్ముళ్ళారా? జాగ్రత్త. అలాగే రే పండు, మీరు వెనక్కి వచ్చిన చిన్నపిల్లలు దూరంగా ఉన్నాను రా. రోజులు చూస్తే బాగోలేదు. ఎందుకు మామ? ఎవడ పని ఆడిది, ఎవడదాడిది, ఎవడేం మార్చలేం. కాబట్టి మనం ఉన్న కొద్ది బేరలు అవుతూనే ఉంటాయి. కానీ ప్రతి ఒక్క మత్స్యకారులు కూడా జాగ్రత్తగా రండి. మీ ఫ్యామిలీ ఉంటాయి, నమ్ముకొని వెళ్ళండి. మీ తుప్ప స్టార్ మర్చిపోకండి. అంగో లొకేషన్ చూపెడుతున్నాను కదా, అక్కడ నుంచి మొత్తం అంతా కూడా చేపలు అమ్ముతారు. ఓకేనా? చూసుకున్నా అక్కడ వేలంపాట జరుగుతుంది. ఆటోమేటిక్గా లొకేషన్ అది. మంచి వీడియోలు పెడదాం ఈసారి యూట్యూబ్లోని. యానం